దీనికి సంబంధించి నిన్న పార్లమెంట్లో చాలా పెద్ద రగడ జరిగింది. లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మనం మిడివల్ టైమ్స్ లోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దాంతో పాటు ఎవరైతే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా మనం రాచరికపు వ్యవస్థలోకి వెళ్తున్నాం, రాజు ఎవరిని వద్దనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవాలా, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదా, కావాలని చెప్పి ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు, ఇవి చాలా హార్ష్ డ్రెకోనియన్ లాస్ అని చెప్పి అందరూ చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా ఈ బిల్స్ రాజ్యాంగ స్ఫూర్తికి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి అపోజిషన్ పార్టీ లీడర్స్ చాలా మంది వాదించారు. లోక్సభలో ఈ బిల్స్ యొక్క కాపీస్ ను ప్రతులను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీస్ అక్కడే చింపేశారనమాట. మనం చూస్తున్నాం ఈ బిల్లు ద్వారా ప్రధానమంత్రి లేదా యూనియన్ మినిస్టర్స్ ని ప్రెసిడెంట్ తొలగించవచ్చు, అదేవిధంగా చీఫ్ మినిస్టర్స్ మరియు స్టేట్ మినిస్టర్స్ ని గవర్నర్ తొలగించవచ్చు. దాంతోపాటు యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన మినిస్టర్స్ ను లెఫ్టినెంట్ గవర్నర్స్ తొలగించవచ్చు అనమాట. అయితే ఈ బిల్లో ఒక లూప్ హోల్ ఎక్కువనే ఉంది. ఒకసారి తొలగించిన తర్వాత మళ్ళీ రీఅపాయింట్ చేస్తే, ఉదాహరణకి ఒక ప్రైమ్ మినిస్టర్ గానీ చీఫ్ మినిస్టర్ గానీ 2 రోజులు తొలగించి మళ్ళీ రీఅపాయింట్ చేస్తే ఈ బిల్లు ఆపగలదు. ఇది మొదటి ప్రశ్న అనమాట. రెండోది, అసలు రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ గానీ మినిస్టర్స్ గానీ సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కుందా? వీటిపైన విస్తృతమైన చర్చ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లు వెళ్ళిందనమాట. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుంచి 21 సభ్యులు ఉన్నారు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉన్నారనమాట. వీళ్ళందరూ ఇప్పుడు ఈ బిల్స్ ని పరిశీలించనున్నారు. ఈ బిల్స్ కి సంబంధించి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీనే మేము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పి చాలా మంది అపోజిషన్ లీడర్స్ చెప్పారు.